హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు షీలీ రీల్స్. సో, ఇవాళ నేను మీతో నా జర్మన్ లాంగ్వేజ్ జర్నీని షేర్ చేసుకుందామని వచ్చాను. సో, నేను స్విట్జర్లాండ్‌కొచ్చి ఇప్పటికి 18 ఇయర్స్ అవుతోంది. నేనొచ్చిన కొత్తల్లో మొత్తం అసలు ఎక్కడ బయటికెళ్ళినా జర్మన్‌లోనే రాసుండేది. స్ట్రీట్స్ మీద, బోర్డ్స్ మీద. ట్రైన్ లేట్ అయినా మొత్తం జర్మన్‌లోనే అనౌన్స్ చేసేవాళ్ళు. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు తక్కువ. నేనింకా జూరిక్ సిటీలో ఉండి కూడా తక్కువ. ఇంకా మీరు విలేజెస్‌కెళ్తే అసలింకా ఇంగ్లీష్ మాటే మర్చిపోండి. మొత్తం జర్మన్‌లోనే మాట్లాడతారు. అయితే సరే ఇంకా ట్రైన్ స్టేషన్స్‌లో అనౌన్స్‌మెంట్ కూడా తెలియట్లేదు. కష్టమవుతోంది కదా! అని ఇంకా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకున్నా. ఇంకొక పెద్ద మోటివేషన్ ఏంటంటే, మనకి ఇండియాలో ఫుల్ ఎక్కడంటే అక్కడ జనాలు అంతా సందడిగా ఉంటుంది కదా! ఇక్కడొస్తే కొంచెం చాలా క్వైట్‌గా ఉంటుందనమాట. మీకు ఎక్కువ ఎక్కువ చూడరు బయట మనుషుల్ని. సో, అందుకని ఇంకా బోర్ కొట్టి సరే జాబ్ సెర్చ్ స్టార్ట్ చేద్దాంలే అనుకోని జాబ్ సెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ఎవరినడిగినా జర్మన్ ఏ లెవెలొచ్చు, జర్మన్ ఏ లెవెలొచ్చు అని అడిగేవాళ్ళు. సో, ఇంకా ఇంగ్లీష్ ఒక్కటితోనే మనం సర్వైవ్ అవ్వలేమని ఇంకా జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం నేర్చుకోవడం అని చెప్పి ఇంకా ఇక్కడ కోర్స్ జాయిన్ అయ్యాననమాట. సో, జర్మన్‌లో ఏంటంటే మనకి ఇండియాలో హిందీలో ప్రాథమిక, మధ్యమిక అలా ఉన్నట్టు ఇక్కడ కూడా జర్మన్‌లో లెవెల్స్. అంటే ఏ1 నుంచి సి2 దాకా లెవెల్స్. ఏ1, ఏ2, బీ1, బీ2, సి1, సి2. ఓకే. ఇన్ని లెవెల్స్. అంటే ఏ1 అంటే ఇంక మరీ బేసిక్. మీకు నంబర్‌లు దగ్గర నుంచి, ఏబీసీడీల దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తారు. ఇంకా సి1 వచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడొచ్చనమాట. తర్వాత ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మీరింత కష్టపడి జర్మన్ నేర్చుకున్నా, స్విట్జర్లాండ్‌లో మాత్రం ఇంకా స్విస్ జర్మన్ ఉంటుంది. అంటే అదొక డయలెక్ట్ అనమాట. మనకి జర్మన్ నేర్పించేటప్పుడు హై జర్మన్ నేర్పిస్తారు. అంటే లిపి జర్మన్ రాయడం అంతా హై జర్మనే. కానీ స్విస్ జర్మన్‌కి రాయడం ఉండదు. ఓన్లీ మాట్లాడడం డయలెక్ట్ అనమాట. సో, చాలా వర్డ్స్ డిఫరెంట్ మీరెంత హై జర్మన్ నేర్చుకున్నా. కాకపోతే అట్‌లీస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్ హై జర్మన్ కాబట్టి ఇంకా కోర్స్ జాయిన్ అవుదామని జాయిన్ అయ్యా. ఇంకొకటేంటంటే మీరు ఎంత కోర్స్ జాయిన్ అయినా ఎవ్రీ డే మీరు బయటకి వెళ్ళి అంటే షాపింగ్‌కెళ్ళి, లేకపోతే రెస్టారెంట్స్‌కెళ్ళి, లేకపోతే ఒక చిన్న ఫ్రెండ్ సర్కిల్ చేసుకొని, లేకపోతే ఆఫీస్‌లో ఎక్కడో అక్కడ ఒక 20, 25 మినిట్స్ జర్మన్‌లో మాట్లాడకుండా వొకాబ్యులరీ గుర్తుపెట్టుకోకుండా, ప్రాక్టీస్ చేసుకోకుండా ఉంటే రావడం కష్టం లాంగ్వేజ్. తర్వాత జర్మన్‌లో గ్రామర్ చాలా ఎక్కువ. నాకు మన తెలుగులో ఎంత గ్రామర్ ఉంటుందో అంత గ్రామర్ ఉంటుంది జర్మన్‌లో గూడా అనిపిస్తుంది. సో, గ్రామాటికల్‌గా కూడా కరెక్ట్‌గా మాట్లాడాలనమాట. ఆహ్, అంటే మనమేంటంటే కొంచెం షై ఫీల్ అవుతాం కదా! ఏమనుకుంటారో, మిస్టేక్స్ వస్తాయేమో గ్రామర్‌లో. ఇప్పుడు చిన్న పిల్లల్ని చూడండి వాళ్ళు టక 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 నేర్చేసుకుంటారు లాంగ్వేజ్ అయితే. సో, కానీ మనం నేర్చుకోవాలంటే మాత్రం నేర్చుకుంటాం గానీ, మనం అలా మాట్లాడేయలేం వెళ్లి అవలీలగా. ఎందుకంటే ఆ మిస్టేక్స్ అవుతాయేమో, నవ్వుతారేమో అని. బట్ ఇక్కడ స్విస్ వాళ్ళైతే మీరు వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడుతున్నారంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే మీరు ఎంత మిస్టేక్స్ అన్నా మాట్లాడండి. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. మీరు కరెక్ట్ చేస్తారు. వాళ్ళు రోజు మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో, ఇక్కడేంటంటే ఇంకా జర్మన్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే బుక్స్ అన్నీ ఇస్తారనమాట. బుక్స్ ఇచ్చి ఒక టెస్ట్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. అప్పుడు అది పాస్ అవ్వాలి. అది పాస్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. అట్లా సి2 దాకా ఎళ్ళాలి. సో, నేను ఏ1 చేశాను, ఏ2 చేశాను, బీ1 చేశాను. ఇంకా బీ1 చేసిన తర్వాత ఇంకా ఆ తర్వాత చేయడం కుదరలేదు. సో, ఇవన్నీ కోవిడ్‌కి ముందర చేశాను. కోవిడ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా హోమ్ ఆఫీస్ తర్వాత ఎక్కువ బయటికెళ్ళకపోవడం. ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ అసలు బయటకి వెళ్ళలేదు. ఎవరితో కాన్వర్సేషన్స్ లేవు. ఇంకా ఆఫీస్‌లో అయితే మొత్తం ఇంగ్లీషే ఎక్కువ యూజ్ చేస్తాము. జర్మన్ తక్కువ. కాకపోతే మీరు జర్మన్ నేర్చుకుంటున్నారంటే మాట్లాడడానికి రెడీగా ఉంటారు. బట్ వర్క్ వైస్ ఇంగ్లీష్‌లోనే ఉండడంతో అంత పెద్ద అవసరం పడలేదనమాట. కానీ దానివల్ల కొంచెం బాగా మళ్ళీ వొకాబ్యులరీ మర్చిపోవడము, మళ్ళా కాన్ఫిడెన్స్ తగ్గడము ఇదంతా అయింది. సో, లేకపోతే ఎవ్రీడే మనం షై ఫీల్ అవ్వకుండా మాట్లాడుతూ ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామంది మన వాళ్ళు ఎవ్రీడే కోర్సెస్‌కెళ్ళి నేర్చుకుని బాగా మాట్లాడుతున్న వాళ్ళు గూడా ఉన్నారు.
సో, నేను B1 దాకా చేశాను కానీ వీక్లీ కోర్సెస్ ఎళ్ళేదాన్ని. ఎవ్రీడే ఎళ్ళడానికి ఏంటంటే ఆఫీస్‌కెళ్ళి వచ్చి టైం అయిపోయేది. సో, ఎవ్రీ సాటర్‌డే కోర్స్ ఎళ్ళడంతో అది కూడా స్లోగా ఉండేదనమాట. ఇంకా ఎవ్రీ సాటర్‌డే హోంవర్క్ అంటే మనం సాటర్‌డే క్లాస్ అంటే ఫ్రైడే హోంవర్క్ చేయడం, ఇంకా అట్లా డిలే అయిపోయేదనమాట. సో, అది కూడా కొంచెం మోటివేషన్ తగ్గడానికి ఒక రీజన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవ్రీడే కోర్స్‌కెళ్తే ఆ మోటివేషన్ వేరే. మీరు ఎవ్రీడే అదే ధ్యాసలో ఉంటారు. హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్‌తో మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అదొకటి. ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఇక్కడ మీరు స్విస్ పాస్‌పోర్ట్ అసలు స్విస్ ఆహ్, పర్మిట్ తెచ్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్‌కి జర్మన్ గావాలి. ఇంకా మీరు రెసిడెన్స్ పర్మిట్ రావాలంటే జర్మన్ కనీసం ఒక లెవెల్ వచ్చుండాలి. అంటే ఏవో ఇప్పుడు మారాయి. నాకు తెలిసి A2 ఉండాలనుకుంటున్నాను. లేకపోతే A2 ఉండాలనుకుంటా. సో, అదొక లెవెల్ వచ్చుండాలి. ఇంకా మీరు స్విస్ పాస్‌పోర్ట్ నేషనాలిటీకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా B1 వచ్చుండాలి. ఎందుకంటే వచ్చుండాలంటే మీరు సర్టిఫికేట్ ఒక్కటి చేయడం గాదు. B1 వచ్చుండాలంటే అది ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ జర్మన్‌లోనే ఉంటుందనమాట. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వెషన్స్ అన్నిటికి మీరు జర్మన్‌లో ఆన్సర్ చేయగలిగితేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఆహ్, వాళ్ళ టెస్ట్‌లో పాస్ అయ్యి, వాళ్ళ ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోగలుగుతారనమాట. సో, మా కేస్‌లో ఏమైందంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్‌పోర్ట్‌కి అప్లై చేసిన తర్వాత ఆహ్, ఈమెయిల్ వచ్చింది. ఈమెయిల్ కూడా చూసుకోలేదు. అదేంటి నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మీకు ఓకేనా అని. నేనెప్పుడు చూసుకున్నాను, జస్ట్ 10 డేస్ ముందు చూసుకున్నాను. అప్పుడే ఎక్కడ అయ్యిందిలే అని. సో, 10 డేస్ ముందు చూసుకొని, ఇంకా ఎట్లా అయినా ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సిందే. ఇంకసలు ఛాన్స్ తీసుకోకూడదని చెప్పి ఒక 20 డేస్ ఆఫీస్‌కి లీవ్ పెట్టి, ఒక జర్మన్ టీచర్‌ని హైర్ చేసుకొని, మొత్తం స్విట్జర్లాండ్ మీద ఒక బుక్ ఉంటుందనమాట. ఆ బుక్ మొత్తం తెలుసుకోవాలి. అంటే మొత్తం ప్లేసెస్ గురించి, ఆహ్, స్పెషాలిటీస్ గురించి అన్నీ మొత్తం స్విట్జర్లాండ్ గురించి అనుకోండి. సో, అవంతా నేర్చుకొని వాళ్ళు ఏం క్వెషన్స్ అడిగితే ఆ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో, ఆ 10 డేస్ ఆఫీస్ లీవ్ పెట్టి ఇంకా మనం ఇండియాలో ఎలా చదువుకుతామో తెలుసు కదా! ఇంక మొత్తం ఇంక బ్రెయిన్‌లో మగప్ చేసేసి, ఇంక ఏ క్వెషన్ అడిగినా దానికి ఇంక నిద్రలో గూడా జర్మన్, లేస్తే జర్మన్ అన్నట్టుగా మొత్తం బాగా నేర్చేసుకొని మొత్తానికి మా మా ఇంటర్వ్యూ కోవిడ్ టైంలో అయిందనమాట. అంటే అది ఇంకా టెలిఫోన్ ఇంటర్వ్యూ. ఫేస్ టు ఫేస్ కూడా కాదు. పోనీ ఏదో లిప్ మూవ్‌మెంట్ చూసి అర్థం చేసుకునే ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని కొన్ని వర్డ్స్ అర్థం కాకపోతే చేయడానికి మొత్తం ఫోన్‌లో. సో, మొత్తానికి ఫోన్ ఇంటర్వ్యూ అయింది. సో, అది బానే అయ్యింది సక్సెస్‌ఫుల్‌గా. సో, నేను ఇంత స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఈ వీక్ ఒక ఇక్కడ ఒక జర్మన్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. జర్మన్ స్కూల్ ఉంది. సో, ఆ జర్మన్ స్కూల్ ఆహ్, సీఈఓ, ఆ జర్మన్ స్కూల్ ఓనర్ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఒప్పుకుందనమాట. షీ వాస్ కైండ్ ఎనఫ్ టు సే యెస్ టు మీ. సో, ఈ వీక్ నేను ఆవిడతో వెళ్ళి మొత్తం వాళ్ళ స్కూల్ గురించి, ఆవిడ జర్నీ గురించి అన్నీ ఇంటర్వ్యూ చేద్దామని వెళ్తున్నాను. సో, మీరు వెయిట్ చేయండి. ఇంటర్వ్యూ చూడండి. అసలు మీరు ఆవిడ జర్నీ ఇక్కడ స్విస్ ఇన్‌స్టిట్యూట్స్, స్కూల్స్ ఎలా ఉంటాయి? జర్మన్ ఎలా నేర్పిస్తారు? ఏం స్కూల్ అది? అన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. సో, ఇది నా లాంగ్వేజ్ జర్నీ. I hope you liked it. So, stay tuned for more upcoming videos. And thank you. Namaste. Bye.